అయితే ఈ పేపర్ మీద ఒక 4 ఆటోగ్రాఫ్లు ఇస్తే బండి అయితే మన వశం అయిపోద్ది. బండి ఎంత కష్టపడింది అని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కనిపిస్తున్న డబ్బుల కట్లో నాది ₹1 కూడా లేదు. ఆ మనీ మొత్తం మా వాడి సేవింగ్స్ అనమాట. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. తిన్ను తమ్ముడు, నిన్ను డిస్టర్బ్ చేయలే నేను. చూడండి మా హాల్లో అయితే అవ్వలేరు, మా 9 మందికి వేస్తారు. ఈ అసలు రచ్చ అసలు ఈరోజు అయితే హాల్ మొత్తం దద్దరెళ్ళిపోయింది మా దెబ్బకి. 9 మంది ఉన్నాం మేమందరం. మంట కేకలు, అసలు కేకలు పుట్టిస్తా ఇప్పుడు హాల్లో. పోయినసారి బండి కొనుక్కుందామని వచ్చిన ఏది షార్ట్లు ఈ ముందు తీసుకుని వచ్చా నేను. బండి తీసుకుని నేను మొత్తం తెచ్చి ముందుగానే పెట్టుకొని బండి తీసుకోకుండా మళ్ళీ వెనకపోయినావు. నాకు అప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాదు. ఏదో కొనేవాళ్ళు దాకా ఈ మొత్తం తీసుకుని వెల్కమ్ టు నీలా మోటో లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ మామ. Hi. Hello family members and welcome back to my channel. ఈ రోజు అయితే మా విలేజ్కి చెక్ చేస్తున్నా. ఎందుకంటే నువ్వు బైక్ తీసుకోవడానికి. ఎందుకు మామ, నీ దగ్గర ఆల్రెడీ స్కూటీ ఉంది కదా, ఇంకో బైక్ అవసరమా, నీకు డబ్బులు ఏమైనా ఎక్కువైనాయి అనుకుంటారేమో. యాక్చువల్ గా ఆ స్కూటీ మా బ్రదర్ అనమాట. క్రిస్ చేతన్ 2024 లో నా దగ్గర NS బైక్ ఉండేది. ఆ బైక్ ని ఆ బైక్ ఏమో ఇంజిన్ ఏమో 8 months కి ఖరాబ్ అయిపోయింది. తీసుకెళ్లి షోరూమ్ లో ఇచ్చా. ఇంజిన్ ఎలా ఖరాబ్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ వీక్ కొనుక్కోడానికి పోతే ఆ షోరూమ్ లో మళ్ళీ పెద్ద స్టంట్ అయింది. అది మొత్తం షోరూమ్ లోపల పోయినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా ఖాళీగా ఉంటాం ఎందుకులే అని మా ఓడి స్కూటీ తీసుకొని వచ్చి అయితే బైక్ టాక్సీ చేస్తున్నా. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కానీ అర్థమైంది. మళ్ళీ ఇప్పుడు స్కూటీ వాపర్స్ ఇచ్చే టైం వచ్చింది. అందుకని స్కూటీ మన చేతికి ఇచ్చినప్పుడు ఎలాగుందో అలాగే ఇద్దామని బ్యూటీ పార్లర్ కి తీసుకొని వచ్చా. బెర్ర వేసిది పేడ. ఈ రోజు నా స్కూటీని మించిన అందం మేడ. ఏది రైమింగ్ సార్? స్కూటీని పొగడానికి ఇంతకంటే మంచి రైమింగ్ దొరకలేదు. ఇప్పటికైతే దీంతో అయితే అడ్జస్ట్ కాండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. మనోడికైతే మేకప్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఇప్పుడు మా దొంగనా ఫ్రెండ్స్ దగ్గర పోతున్నా. చూడడానికి ఒక్కొక్కరు గుడ్డోళ్ళ దగ్గర చిల్లర ఎతకపోయే వాళ్ళలాగా ఉంటారు కానీ వాళ్ళ మనసులు మాత్రం కొబ్బరి బొండలో వాటర్ లాగా. వాళ్ళ మనసులు కూడా చాలా స్వచ్ఛమైనవి. వాళ్ళని పికప్ చేసుకుని డైరెక్ట్ గా నెక్స్ట్ స్టాప్ షోరూమే. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. రోమ్ రూమ్ బాయ్యో వీడియో చెప్తున్నారా ఏంద్రా అది? వీడియో చెప్తున్నారా ఏంది? ఎవరికి చూపిస్తున్నా తమ్ముడు అవి మొత్తం? నువ్వు లేట్ ఎందుకు అప్ చేస్తున్నారా తమ్ముడు? ఏదో చూపిస్తున్నా కొంచెం. ఒక అమ్మాయిని సెట్ చేస్తున్నారు తమ్ముడికి. ఏ ఆన్ చేయాల ఆన్ చేయలేదురా అంటే ఏడు వాడాడు శ్రీనివాస్ గడు. హెల్మెట్ తీయకూడదు, గ్లామర్ తగ్గిపోయింది, దుమ్ము పడిద్ది మొహం మీద. సర్ప్రైజ్ ఏం లుంగి ఏం ఓడితే సర్ప్రైజ్ అని ఏడు వాడు శ్రీనివాసుడు. ఏం చూపిస్తున్నావురా పాపం? యువర్స్ ఏం చూపిస్తున్నారు నువ్వు? తీయకూడదు అది. శ్రీనివాస్ గడే పిలివాడిని ప్రాంక్ చేద్దాం మీద. హెల్మెట్ ఉంచాలా? హెల్మెట్ ప్రాంక్
ఏం చిల్లర్ కాదురా మీరు. చూడడానికి మా ఫ్రెండ్స్ చిల్లరగల్లా కనిపించినా కూడా బరువు బాధ్యతలు తెలిసిన వాళ్ళు. పక్కన కాలేజీకి పోతే హాలిడేస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా డబ్బులు బాగా అవసరమైనప్పుడు వచ్చి ఆటో నడుపుకొని కొంత డబ్బులు ఇంట్లో కొంత డబ్బులు వాళ్ళ అవసరానికి ఉంచుకుంటారు. ఎప్పుడు ఏనాడు వాళ్ళ పేరెంట్స్ ని చేజాచి ₹1 అడగరు. కాలేజీ ఫీజులు కానీ బట్టలు కానీ మొత్తం వాళ్ళు కష్టపడిన రూపాయతో కొనుక్కుంటారు. ఫుల్ చలి పుడుతూ ఉంది. స్కూటీ మీద ఎవరు వస్తారని మా వాళ్ళందరం కలిసి రాక్ సీజర్ పేపర్ ఆడినాం అనమాట. మా బామ్మర్ది గాడేమో ఓడిపోయాడు. అందుకని స్కూటీ వాడి చేతిలో పెట్టి నేను రిలాక్స్ గా ఆటోలో కూర్చున్నా. 80 కిలోమీటర్స్ రైడ్ చేసి చిన్న బ్రేక్ అయితే ఇచ్చినాం అనమాట. చలికి చాయ్ తాగి ఒంట్లో కొంచెం వేడి పెరిగిద్ది. అప్పుడు మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. మొత్తం 3 ప్లేట్లు సమోసా తెచ్చినావు. 2 ప్లేట్లు దానికి ఈడు తినిండు. ఇప్పుడు 3 ప్లేట్లు కూడా ఈడు లాక్కుంటాడు. మనిషిపోయినారా నువ్వు? అదిగో మెక్కుతూనే ఉండు. మరి ఇంకో ప్లేట్ లాక్కుంటాడు. తిన్నీరా మా తినక బొక్క పడిపోయి ఉన్నావు. వద్దురా రే, నేను చాయ్ తాగి బతుకుతారా? నువ్వే తినరా మొత్తం. వీడియో ఆఫ్ చేసి తింటా సమస్యలు. అవసరం అయితే దాంట్లో ఉన్న సమస్యలు కూడా తెచ్చుకుని తినరా. ఎందుకు? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. తిన్ను తమ్ముడు, నిన్ను డిస్టర్బ్ చేయలే నేను. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. ఏ ఓయా సేమ్ పండుకోతిలాగే ఉన్నావురా. తమ్ముడు కొంచెం ఆటో ముందరగా అటు మంటల్లోకి. ఇంకా ఎచ్చకుండేదిరా. ఇందాక నుంచి ఆ మంట వస్తానే ఉంది. మా తమ్ముడేమో చలి కాచుకుందామని ఆటో అలా ఆపిండో లేదో అతను ఎవరో వచ్చి మంట మీద నీళ్లు పోసి ఆరుపుతా ఉన్నాడు. బదరా ఇంక నీ అచ్చదనం అయిపోయింది పద. బాబు ఎందుకంటే నన్ను దురదృష్టం ఎప్పుడు అదృష్టంలో వెంటాడుతుంటుంది. మా విలేజ్కి అయితే వచ్చేసినాం. తిని నిద్రపోదాం రా, రేపు పొద్దున్న పోయి బైక్ తెచ్చుకోవాలి. అవసరమైతే సినిమాకు రేపు పోదాం అంటే మాట వినకుండా సినిమాకు తోలుకొని వచ్చారు. దయ్యాలు కప్లింగ్ చేసుకున్న టైంలో బయట తిప్పుతూ ఉన్నారు నన్ను. వేస్తున్నారా ఫ్రెండ్స్, నాకొద్దు ఈ ఫ్రెండ్స్ సావు. చూడండి మా హాల్లో అయితే అవ్వలేరు. మా 9 మందికి వేస్తారు. ఈ అసలు రచ్చ అసలు ఈ రోజు అయితే హాల్ మొత్తం దద్దరెళ్ళిపోయింది మా దెబ్బకి. 9 మంది ఉన్నాం మేమందరం. మంట 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 కేకలు, అసలు కేకలు పుట్టిస్తా ఇప్పుడు హాల్లో. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అదిగో వాడు ఎప్పుడు 24 గంటలు తింటానే ఉంటాడు. ఆ కౌతు నా కొడుకోడు పెద్ద వాడు తిండి కోసమే పుట్టిండు వాడైతే. అసలుకి అచ్చం వాడు తినడానికి పుట్టిండు వాడైతే. 24 గంటలు వాడు కడుపులో ఏదో ఒకటి పోవాలి వాడైతే. తమ్ముడు ఎంటర్టైన్మెంట్ ఎత్తుకుంది అక్కడ. ఏ నువ్వు తేరే సినిమా రే 9:30 అవుతుంది. ఎందుకంటే నువ్వు ఒక A few moments later. నైట్ సినిమా పోయి ఇంటికి వచ్చేటప్పుడు 2 అవుతుంది. నిద్ర కూడా పోవాలా. రాత్రి అంతా మొబైల్లో సినిమాలు చూసి టైం పాస్ చేసాం. ఇంకా మా వాళ్ళు అయితే బండి కాస్ట్ ఎంత పడింది, ఎంత డౌన్ పేమెంట్ కట్టాలని మాట్లాడుతూ ఉన్నారు. ఫైనల్ గా అయితే ఈ పేపర్ మీద ఒక 4 ఆటోగ్రాఫ్లు ఇస్తే బండి అయితే మన వశం అయిపోయింది. బండి ఎంత కష్టపడింది అని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కనిపిస్తున్న డబ్బులు కట్లో నాది ₹1 కూడా లేదు. ఆ మనీ మొత్తం మా ఓడి సేవింగ్స్ అనమాట. మా ఓడి స్కూటీ తీసుకొని వచ్చి బైక్ టాక్సీ చేసి డబ్బులు కమాయించి బండి తీసుకుందాం అనుకున్నా గానీ రూపాయి బిల్ల కూడా మిగలడం లేదు. చేసిన డబ్బులు మొత్తం రూమ్ కిరాయిలకి, బండి రిపేర్లకి, ఫుడ్ కి అయిపోతూ ఉన్నాయి. ఇంకా మా ఓడి నేను కొనుక్కుంటానని చూస్తూ ఉండు కానీ ఇంకా నా వల్ల కాదని మా ఓడికి అర్థమైపోయింది. మా ఓడి మనీతో బైక్ ఇప్పిస్తా ఉండు. ఏంది మామ నువ్వు యూట్యూబ్ చేస్తావు కదా, మరి యూట్యూబ్ నుంచి నీకు మనీ వస్తాయి కదా అని అనుకుంటారేమో. నేను ఎక్కువ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తా. యూట్యూబ్ లో ఫుల్ వీడియోస్ పెడితేనే మనీ వస్తాయన్నమాట. నేను యూట్యూబ్ లో ఫుల్ వీడియోస్ చేయడం చాలా రేర్ అనమాట. మంత్ కి 1 వీడియో పెట్టడం, లేకపోతే 2 months కి 1 వీడియో పెట్టడం చేస్తా. ఇప్పుడు నుంచి వీక్లీ ఫుల్ వీడియోస్ 1 గానీ 2 గానీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇలాగే కొంచెం సపోర్ట్ చేయండి మామ. మీకు వీడియో స్టార్టింగ్ లో NS బైక్ ఎలా ఖరాబ్ అయిపోయిందని, షోరూమ్ లోపల పోయినప్పుడు పెద్ద స్టంట్ అయిందని చెప్పా కదా,
ఆ బైక్ టయానికి సర్వీసింగ్ చేయించినా కూడా ఇంజిన్ లోపల సౌండ్ వస్తా ఉంది. ఏమైద్దులే పోయిద్దులని బైక్ ట్యాక్సీ చేస్తూ ఉన్నా. సౌండ్ వచ్చినప్పుడే ఆపి ఇంజిన్ లోపల ఆయిల్ ఉందా లేదా అని చెకింగ్ చేసుకోకుండా రైడ్ చేస్తూ ఉన్నా. సడన్ గా సౌండ్ ఎక్కువై బండి ఇంజిన్ మొత్తం సీజ్ అయిపోయింది. షోరూమ్ లోపలికి తీసుకెళ్తే ఇంజిన్ లోపల ఆయిల్ లేక ఇంజిన్ సీజ్ అయిపోయిందని చెప్పాడు. ఇంజిన్ వర్క్ చేపించినా కూడా మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వస్తానే ఉండిద్దని బండిని అయితే షోరూమ్ వాళ్ళకి ఇచ్చేసా. మళ్ళీ 2 వీక్స్ ఆగి ప్లాటినం తీసుకుందామని ఒకేసారి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గంధం, స్ప్రే బాటిల్, స్వీట్లు అన్ని కొనుక్కొని బండిని కొనే వాళ్ళగా వచ్చినాం. లాస్ట్ కి ఏమైందంటే ఆల్రెడీ నీ పేరు మీద NS బైక్ ఉంది కదా, అది పూర్తిగా అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత నీ పేరు మీద బైక్ వచ్చిందని చెప్పాడు. నేనేమో అప్పటికే మా సిస్టర్ వాళ్ళకి, మా మమ్మీ డాడీ వాళ్ళకి అందరికి చెప్పా బైక్ కొనుక్కుంటున్నానని. మా ఫ్రెండ్స్ అయితే 10 మందిని తీసుకెళ్ళా. ఆయన మాట నమ్మట్లోని తలకాయ కింద కొంచుకొని కొబ్బరికాయలు, నిమ్మకాయలు, స్వీట్ అన్ని పట్టుకొని సైలెంట్ గా రిటర్న్ ఇంటికి తీసుకొని వచ్చా. మూటలు అంటే షార్ట్లు 4 తెచ్చా. చూడు ఒకసారి పోయినసారి బండి కొనుక్కుందామని వచ్చిన ఏది షార్ట్లు ఈ ముందు తీసుకుని వచ్చా. నేను బండి తీసుకుని నేను మొత్తం తెచ్చి ముందుగానే పెట్టుకొని బండి తీసుకోకుండా మళ్ళీ అనకపోయినావు. నాకు అప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాదు. ఏదో కొనేవాళ్ళాక ఈ మొత్తం తీసుకెళ్ళి అవి మొత్తం తీసుకెళ్ళి శ్రీకాంత్ పెళ్ళి అప్పుడు చేసినావు. ఇంకా షార్ట్లు ఆ షార్ట్లు ఉంటాయి కదా, స్పీడ్ పాల్కోవా వీడు తెలుసా వాళ్ళ అన్న. జరుగురా కొంచెం. మామూలు తెలిసి అడుగుతున్నావురా. అదిగో వాడు తెలుసా, వాడు ఇన్స్టాగ్రామ్ చాట్ చేస్తాడంట. ఈడు కొంచెం జరుగురా. వాడు జరిగినప్పుడు నువ్వు జరుగురా. ఇదిగో ఈడు తెలుసా, ఈడు తెలియదా? కాలా కుర్తి మొత్తం తిరుగుతాయి. ఎందుకురా బతికున్నావు? No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. నేను తీసుకున్న బైక్ అయితే పల్సర్ 150 BS6 మోడల్ సింగిల్ డిస్క్ బైక్. డౌన్ పేమెంట్ ఎంత కట్టా, బండి టోటల్ అమౌంట్ ఎంత పడింది మొత్తం లాస్ట్ లో చెప్తా. బైక్ తీసుకోవడానికి కారణం ఏమిటంటే ఫస్ట్ వచ్చేసి లుక్ పరంగా చూడడానికి బండి బాగుండిద్ది, బజాజ్ ఇంజన్ కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉండిద్ది. ఏ స్పేర్ పార్ట్లు పైన కూడా ఎమ్మట్లో దొరుకుతాయి. ఇంకా 3 సర్వీసింగ్ అయితే ఆయిల్ కాస్ట్ ఒకటే మన మీద పడింది. లేబర్ చార్జెస్ మొత్తం ఫ్రీ. ఇంజన్ వారంటీ అయితే 5 years. బండికి అయితే 1 year A1 ఇన్సూరెన్స్ ఇచ్చారు, మిగతా 4 years థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఎక్స్ట్రా స్పేర్ పార్ట్స్ అయితే బైక్ మిర్రర్, సైడ్ బంపర్ రాడ్, సీట్ కవర్, హెల్మెట్ ఇచ్చారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి
వాళ్ళకైతే ద బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దాని ఫీచర్స్ గురించి మాట్లాడదాం. నాకైతే సిల్వర్ కలర్ బాగా నచ్చింది. 2024 లో కొత్తగా వచ్చిన ఫీచర్స్ గురించి మాత్రమే మాట్లాడతా. 2023 లో బైక్ ముందర 150 అని గ్రాఫిక్స్ రాదు. ఈ బైకులకి ఇచ్చారనమాట. ఫ్రంట్ టైర్ వచ్చేసి 80 సెక్షన్ టైర్, బ్యాక్ టైర్ వచ్చేసి 100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారనమాట. ABS ఫుల్ డిజిటల్ మీటర్ ఇచ్చారు, బ్లూటూత్ ఇచ్చారు, కాల్స్ మెసేజ్ చూపించింది, బటన్ అయితే హ్యాండిల్ కి ఇచ్చారు. మనం రన్నింగ్ లో పోతేనే మీటర్ అయితే హ్యాండిల్ చేయవచ్చు. మొబైల్ చార్జ్ చేసుకోవడానికి USB ఇచ్చారు. టోటల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి 1,80,000 పడింది. డౌన్ పేమెంట్ 40,000 ఇచ్చాయి. ఈ బడ్జెట్ లో బైక్ తీసుకోవడం బెస్టో కాదో కామెంట్ చేయండి. ఏ బైక్ తీసుకుంటే మంచిదో కూడా కామెంట్ చేయండి.